హలో రేయ్, రచ్చబండ దగ్గర రాంబాబుతో ఏమన్నావురా? ఏంటే రచ్చబండ దగ్గర నేనా? అవును నువ్వే. ఎవడరా నువ్వు? నీకు 3 రూపాయలు వడ్డీకి 1,00,000 రూపాయలు అప్పించిన సుబ్బరాయన్ రా. ఏంటే నేను నీ దగ్గర 1,00,000 రూపాయలు అప్పు తీసుకోవడం ఏంట్రా? చిచ్చి, స్నేహితుడిని నిన్ను నమ్మినందుకు నాకు బాగా అప్పు చెప్పావురా. ఎవడు నమ్మన్నాడ్రా? డబ్బు తీసుకొని ఎగ్గొట్టడానికి సిగ్గులేదురా నీకు? రాయ్ మర్యాదగా మాట్లాడు. రేయ్, 2 రోజుల్లో తీసుకుని 1,00,000 దాని వడ్డీ 2,50,000 రూపాయలు కట్టలేదు. రాయ్ కట్టపోతే ఏం చేస్తావురా? కట్టకపోతే నీ అంత చూస్తాను రా. ఒక్క నయా పైసా కూడా కట్టను రా. ఎవడో చెప్పుకుంటా చెప్పుగా. వీడికి ఎంత బలుపు. నేను 1,00,000 అప్పు తీసుకుంటే మాత్రం పద్ధతిగా అడగాలి కదా. సిగరెట్ నా దగ్గర ఉంది. ఏడేనా ఇంతకీ మీరేం చూడాలి రాస్తున్నారు సార్? మీదేది యాక్షన్ డ్రామా అంటే? అంటే మీరు అంత అమాయకంగా కనపడతారా? ప్యాంట్ షర్ట్ వేసుకుంటే యాక్షన్ సబ్జెక్ట్ రాయకూడదా? నాకు ఫైట్ అంటే బాగా ఇష్టం అండి. మా ఆవిడతో అదే చేస్తుంటా, అలా అలవాటు అయిపోయింది నాకు. ఈ లెక్కన మనం గదిలేస్తే మా ఇళ్ళు దొంగతనాలు అనమాట. క్రైమ్ డ్రామా అనమాట. పట్టేశారనమాట. అవునండి, క్రైమ్ జోనర్ లో మనీష్ చూసారా? మనీష్ వెస్ట్ అంటే చూసానండి, చాలా బాగుంటది. దాంట్లో ఆ పోలీస్ క్యారెక్టర్ తీసుకుని విలన్ క్యారెక్టర్ రాసా. దాంట్లో రియా క్యారెక్టర్ చేసిన హీరోయిన్ కు పెట్టా. అవునండి, నెక్స్ట్ సీజన్ ఎప్పుడు అంటారు? ఎప్పుడు సెకండ్ సీజన్ లో 3వ ఎపిసోడ్ లో దొంగ క్యారెక్టర్ ఉన్నాడుగా, అది చంపడం మీరు కరెక్ట్ అంటారా? మీరు చుంకర చుంకి చూసారా? చుంకర చుంకీనా? చుంకర చుంకి చూడలేదా? దేంట్లో వస్తుందండి? చుంకర చుంకి దేంట్లో వస్తుందో తెలీదా? డైరెక్టర్ ఎవరండి? చుంకర చుంకి డైరెక్టర్ ఎవరో తెలియడం ఏంటంటే నాకు సిగరెట్ వద్దు. చుంకర చుంకి చూడనోడి దగ్గర సిగరెట్ తీసుకున్నాను బాబా, నాకు వద్దు. కొట్టుకోకండి ప్లీజ్. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్న పనులన్నీ పక్కన పెట్టి చుంకర చుంకి చూడండి. చూసినాకే నాతో మాట్లాడండి. అదే చూడాలంటే చెప్పాలి కదా. చుక్కర చుంకి అంటే ఎంత గొప్ప సినిమానా? రే, ఇక్కడ ఎవరు చుంకర చుంకి చూడలేదంట్రా? అమ్మయ్య, నేను సేఫ్. హలో గూగుల్, చుంకర చుంకి. గంగులు గారు, ఏం చుంకి అండి? చుక్కర చుంకి. నేను చెప్పేది అర్థం కావట్లే, మీరు ఒకసారి చెప్పరా ప్లీజ్. అది కాదబ్బా, చెప్పరా ఏది పడితే అది చెప్తే గూగుల్ చుక్కర చుంకి. నమస్కారం సార్. నమస్కారం సామూర్తి. బాగున్నారా? బాగున్నాను. నిర్మాత అనుకుంటా. కూర్చోండి. అలాగే వస్తా. రండి సార్. రానండి. ఆ ముకుంద్ కుమార్ గారితో సినిమా చేశాను, హీరో గారు నా మీద చాలా కోపంగా ఉన్నారు. నేను మాట్లాడతాను, నేను ఉన్నాను కదా. రండి. చలపతి గారు వద్దు సార్, నా మాట వినండి. హీరో గారి సంగతి మీకు తెలుసు సార్. చలపతి వచ్చేసాడు. చలపతి గారు కదా, నాకు తెలుసు. ఈయనెవరో? నేను వస్తాను సార్. అరే నువ్వు ఉండు సుబ్బరాజు, నేను మాట్లాడతాగా. సార్ మనం కాస్త లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం సార్. రా, నువ్వు రా సుబ్బరాజు. అసలు ఎవరెత్తను? అది కాదు సార్, ఆ ముకుంద్ కుమార్ గారితో సినిమా ఎందుకు చేశాను? మీ డేట్లు అవైలబుల్ గా లేకపోవడం వల్లే కదా. ఎనీ హ్యావ్ కంగ్రాట్స్. రీసెంట్ గా రిలీజ్ అయిన మీ తొక్కి పడేస్త సినిమా థియేటర్స్ లో హౌస్ఫుల్ కలెక్షన్స్ తో అదిరిపోతుంది. మీరు చెప్పే ఒక్కొక్క డైలాగు థియేటర్ లో వన్స్ మోర్లు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు చెప్పారే, నువ్వు 1 చెప్తే నేను 2 చెప్తా, నువ్వు 2 చెప్తే నేను 4 చెప్తా, నువ్వు 4 చెప్తే నలిపి పాడేస్తానన్నారే. అబ్బబ్బబ్బబ్బబ్బ, అదృష్టండి, అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఎవరెత్తను? ఏమైంది దీనికి? ఏంటి సార్ మీరు మరీను? ఏ సుబ్బరాజు, ఓయ్ సుబ్బరాజు. ఇప్పుడు నేనేమన్నాను? చూశారు కదా సార్, నేను మనిషినే, నాకు అభిమానం ఉంటుంది. ఎలా మాట్లాడుతున్నాడు చూశారుగా. తెలియనప్పుడు ఎవరన్నా అడగరా? అలా కాదులే సుబ్బరాజు. ఏంటో వీళ్ళ కోపాలు. అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు? చలపతి గారు సార్, నాకు విషయం అర్థం కావట్లేదు. ఆయన మీకు కూడా ఇక్కడికి వచ్చాడు, ఎవరన్నా అడిగాను. తెలియనప్పుడు అడుగుతాం కదా సార్. కోపం నా మీద అలిగెళ్ళిపోతాడు ఏంటండి? సార్ ఆ విషయం వదిలేయండి సార్. ఏ విషయం వదిలేయలే? ఆలోచించడానికైనా ఓ అర్హత ఉండాలి. మీరెంత ఆలోచించినా చివరికి ఓకేది నాకదే. ప్రొడ్యూసర్ గారికి నేను కథ చేస్తున్నప్పుడు కళ్ళల్లో ఒక హిట్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది.
తలా ఒక 10 పరకో పాడేస్తాను. టైం వేస్ట్ చేయకుండా నాకదే ఓకే అని చెప్పండి. ఎగేసుకుని వచ్చేసారు. మీకదే బెస్ట్ అనుకోవటం మానేసి అందరి కథల్లో బెస్ట్ కథని ఎలా ఎంపిక చేయాలో అది ఆలోచిస్తే మంచిది. అవును సార్, నాకు కూడా ఎందుకో మేడం చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. మనం గ్రేట్ అనుకోవడం ఓకే అండి, కానీ ఎదుటి వాళ్ళు తక్కువ అనుకోవడం ఇస్ రాంగ్. ఓహో, అప్పుడే మీరందరూ గ్రూప్ అయిపోయారా? ఆయన ఇక్కడ చెప్పింది యాక్షన్ ఎంటర్టైనర్ అయితే ఓకే, అయితే నా గురువు గారిది అవుద్ది, లేకపోతే నాదవుద్ది. అంటే మగవాళ్ళు రాస్తే కథ, ఆడవాళ్ళు రాస్తే చెత్త, అదే కదా మీ ఉద్దేశం? అలా ఎందుకు అనుకుంటారండి? ఎందుకంటే ఆడ మగ పోటీ పడినప్పుడు ఆడదాని గెలుపుని ఏ మగాడు ఒప్పుకోడు, అందుకు. అయినా ప్రతి మగాడి విజయానికి ఒక ఆడుతుందంటారు తెలుసా? అక్కడ కూడా వెనకే ఉంది అంటున్నా. నువ్వే మాట్లాడవా? నేనేం మాట్లాడు, నాకు కథే మొత్తం మాట్లాడు. అబ్బో, బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్. ఇక్కడ బేసిక్ గా ఒకసారి నేను బరిలోకి దిగాక పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా, పర్సన్స్ ఎవరైనా, పర్పస్ ఏదైనా, పగలైనా రాత్రైనా గెలుపు నాదే. నాదే పక్కా నీదేనా? నాదే. అవును. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తావు? స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్. హలో, అర్థం కాలే. చుంకర చుంకి చూసారా? అర్థమైంది. ఇదేదో సినిమా ఆఫీస్ లో ఉంది, వీళ్ళేమో రైటర్ అనుకుంటున్నారు. ఈడవుడు సావడానికి వచ్చిండు. వాస్తు పిక్చర్ కూడా ఎదుగుతున్నాడు ఆడ కూర్చోవాలని. హలో, మీరు వాస్తుని బాగా ఫాలో అవుతారు అనుకుంటారు. రండి ఇక్కడ వాస్తు ప్రకారం. బాగా బాగా కూర్చోవచ్చు. అబ్బో, ఎన్నాళ్ళైంది ఫీల్డ్ లో ఉండబట్టి? చిన్నప్పటి నుంచి. ఎప్పుడు కనపడలేదంటో? కనబడితే దొరికిపోతాం. ఏంటి అర్థం కాలేదు? అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓహో, ఏం పేరు? గంగులు. అమ్ము, అలా ఉందేంటి పేరు? నీదేం పేరు? ప్రసాద్. మరి అదేంటి అలా ఉంది? అంటే నేను అనలేదు కదా. అబ్బో చమత్కారం. ఏ ఊరు మీది? మీదే ఊరు. మా ఊరు. పెద్దోనికి ఎదురు ప్రశ్న. సార్ నీ స్క్రిప్ట్ ఏది? మీ స్క్రిప్ట్ ఎక్కడ? ఇదిగో నాది ఎక్కడ. నాది ఎక్కడ? అక్కడ. అంటే నువ్వు బుర్రలోనే రాసుకుంటావా? అంటే నీకు పెన్ను పేపర్లు ఏం అవసరం లేదా? సీన్ అడిగితే బుర్రలోంచి తీసి ఇచ్చేస్తావా? ఎవడన్నా డైలాగ్ రాయాలన్నా అక్కడికి వచ్చి రాయాలా? అసలు నువ్వు అసిస్టెంట్ ని పెట్టుకుంటే? సార్, నేను ఇప్పుడే పరిగెట్టుకుంటూ వచ్చాను సార్, కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కొంచెంసేపు ఆగడగండి, నేను ఇక్కడే ఉంటాను కదా. పరిగెత్తుకుంటూ వచ్చావా? ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? కుక్క ఏమన్నా వెంట పడిందా? అది దాని వెనక నువ్వు పడ్డావా? గొప్ప తీసుడు దొంగవా ఏంటి? పోలీసులు వెనక పడ్డారా? ఒక్క నిమిషం భయ్యా, నువ్వేమనుకోపోతే నువ్వు ఇక్కడ కూర్చుంటా, నేను ఎక్కడికి కూర్చుంటాను. వాడు వచ్చి 4 ఏళ్ళైంది వాడొద్దు. నువ్వే చిన్నప్పుడు నుంచున్నావు, ఇక్కడే కూర్చో. మన ఎదురుగుండా ఏ మొగాడైనా వచ్చి నుంచుంటాడేంట్రా? నుంచోలేడు, ఎందుకంటే మనది లేడీస్ ఆఫీస్. ఈడెవడు? పర్సా నాది కాదు, థ్యాంక్ యూ. ఈ పర్సా ఎక్కడ దొరుకుతుందానా? అదిగో అక్కడ దొరుకుతుంది. అయ్యి బాబోయ్, అదేడే బాబు అలా కొట్టు. పర్సు నర్సా, లావా, లావుపాటికి ఏది లావుగా ఇటు వెళ్ళిందా లేదని అడుగుతున్నావా? మళ్ళీ కొట్టేవేంటే? అది కాదా మరి ఏంటయ్యా? పర్సు నర్సు. అయిపోయి ఓ లావుగా ఉండే అబ్బాయా? ఈ పర్సు పోగొట్టున్న లావుగా ఉండే అబ్బాయి ఇలా వెళ్ళాడా అని అడుగుతున్నావా? అయిపోయి నాకు కూడా తెలివి పెరిగిపోతుంది. ఇలా వెళ్ళాడు. ఇంకొట్టకే